బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మే 1 కల్లా వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేసి సర్క్యులేట్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మే 1 కల్లా వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేసి సర్క్యులేట్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. రైట్, సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, నోటీసుల్లో ఏమని పేర్కొన్నారు, డీటెయిల్స్ ఏంటి? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మే 1 కల్లా వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేసి సర్క్యులేట్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నోటీసులో ఏమని పేర్కొన్నారు, డీటెయిల్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్? ఎస్ రావని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సంబంధించినటువంటి ఫేక్ వీడియో ఇప్పుడు గత 2 రోజులుగా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. వాస్తవానికి ఈ ఫేక్ వీడియోకు సంబంధించినటువంటి అంశంలో అంటే ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ రిజర్వేషన్లను మేము 3వ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తొలగిస్తామంటూ ఒక వీడియో కనిపిస్తుంది. సో దాన్ని ఫేక్ అని చెప్తున్నారు. కానీ ఒరిజినల్ గా ఏదైతే తను మాట్లాడినటువంటి దాంట్లో తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రస్తుతం ముస్లింలకు ఏదైతే 4% రిజర్వేషన్లు ఇస్తున్నారో ఆ రిజర్వేషన్లను మాత్రం ఎత్తివేస్తామనే విధంగా అమిత్ షా మాట్లాడారు. సో దాన్ని కావాలనే ఈ విధంగానైతే డీ ఫేక్ ద్వారా దాన్ని మొత్తం కూడా మార్పింగ్ చేసి ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోలింగ్ లో ప్రధాన కీలక పాత్ర పోషిస్తుందంతా కూడా కాంగ్రెస్ అనేది ఇప్పుడు ఆరోపణగా కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే అమిత్ షా మార్ఫింగ్ వీడియోకి సంబంధించినటువంటి దాని మీద అన్ని రాష్ట్రాల్లో కేసులు నమోదు చేస్తున్నారు. సో ఈ రోజు ఉదయం ప్రత్యేకంగా ఢిల్లీలో పోలీసు ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. సో ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఒక స్పెషల్ సెల్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సెల్లో గుర్తించినటువంటి అంశాలు ఎవరైతే రాష్ట్రాలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా అఫీషియల్ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అఫీషియల్ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచే ఇవన్నీ పోస్ట్ చేశారు. సో దానికి అనుగుణంగానే ముఖ్యంగా జార్ఖండ్ నుంచి కావచ్చు, మరోపక్క తెలంగాణ నుంచి కూడా ఈ వీడియోను పోస్ట్ చేశారు అంటూ పోలీసులు గుర్తించారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు తెలంగాణ సోషల్ మీడియా ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అఫీషియల్ సోషల్ హ్యాండిల్ ఏదైతే ఉందో దాని నుంచే ఈ వీడియోను
పోస్ట్ చేశారంటూ పోలీసులు ఢిల్లీ పోలీసులు గుర్తించామన్నారు. దానికి అనుగుణంగానే అటు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు. సో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి నోటీసులు పంపించినట్టుగా తెలుస్తుంది. దీంట్లో మే 1వ తేదీన తమ ముందు హాజరు కావాలనే విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. అంటే ప్రధానంగా ఏదైతే మార్ఫింగ్ చేసినటువంటి వీడియోను ఎందుకు చేశారు, ఏంటి దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి అనే అంశాలపైన వాళ్ళు వివరణ కోరుతున్నట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి విషయాన్నే నోటీసులో పేర్కొన్నారు. సో దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ గా మాత్రం కాంగ్రెస్ నుంచి ఇంకా ఎటువంటి కామెంట్ అయితే రాలేదు. సో ఫైనల్ గా మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమిత్ షాకి సంబంధించినటువంటి ఈ ఫేక్ వీడియో అంశం దుమారం రేపుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులకు, కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా, సోషల్ మీడియా చైర్మన్లకు కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. సో ఈ కేసును కొంత సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం, అది ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను తొలగిస్తామని చెప్పడం విషయం పైన ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తుంది. సో ఇదే గనక ప్రజల్లోకి ఈ విధంగా వెళ్తే ఖచ్చితంగా బీజేపీకి నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఆ విషయాన్ని గ్రహించినటువంటి బీజేపీ ఇప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేయడం, మరోపక్క మరికొద్ది సేపట్లో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇదే విషయంలో బీజేపీ బృందం కంప్లైంట్ చేయబోతుంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద